వెనకటికి దేవదేవుళ్ళు ఏడికన్నా పోవాలంటే పుష్పక విమానాలు ఉంటుండే. గా పుష్పక విమానాల సిటికేషన్ సేపట్ల ఈ లోకానికి వెళ్ళి గా లోకానికి పోతుండే. మరి దేవుళ్లకు పుష్పక విమానాలు ఎట్లనో ఈ భూలోకంలో మనకు సర్కార్ బస్సులు గట్లా. ఓ లగ్గానికి పోవాలన్నా, ఓ సావుకు పోవాలన్నా, పిల్లలు ఆఖరికి బడికి పోవాలన్నా, పెద్దలు పనికి పోవాలన్నా బస్సు పక్కా ఉండాలి. గా బస్సే లేకపోతే పిల్లలు బడికెట్లా పోతారు, పెద్దలు పనికెట్లా పోతారు కదా. ఎన్నో ఏళ్ల సంధి సర్కార్ బస్సులు నడిపిస్తున్న గీ లెక్కన ఆర్టీసీ కార్మికులు పబ్లిక్ నరాజు కాలేదు. మళ్ళా నిన్న ఎట్లయితే ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం కొట్లాడిండ్రో గియ్యాల కూడా గట్లనే కొట్లాడిండ్రు. మళ్ళా చాలా మంది ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు. ఇయగాలు ధర్నా చేస్తుంటే పబ్లిక్ మస్తు బాధపడ్డారు. ఎందుకంటారా, వాళ్ళు ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. మళ్ళా ఇక పోలీసులు అడ్డుకున్నడుతోని ఆర్టీసీ కార్మికులు గిట్లా కాలు మొక్కుతాం సారు. చూసిరు కదా, వాళ్ళు సర్కార్లో పనిచేసేటోళ్ళే, వీళ్ళు సర్కార్లో పనిచేసేటోళ్ళే. రేపు పొద్దుగల్లా పోలీసులకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ అల్లా ఆర్టీసీ కార్మికులు పెద్ద జంగు నడిపిస్తే దానికి మద్దతు అయితే తెలుపుతలేరు. కానీ మొత్తం మీద అయితే ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే ఈ రోడ్ల మీద బండ్లు ఆగిపోతాయి, పబ్లిక్ చాలా తిప్పలు పడతారు అని చెప్పి పోలీసులు చాలా మంది ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేస్తున్నారు. ఇక గంతే కాదు, ప్రైవేటు బస్సులను పెట్టి గా ప్రైవేటు బస్సులల్లో ఒక్కొక్క కానిస్టేబుల్ను పెట్టి బస్సులు తిప్పుతున్నారు. మళ్ళా ఇక గట్ల తిప్పుతుంటే ప్రైవేటు డ్రైవర్లు బస్సులు నడిపి మా పొట్ట కొట్టకుండ్రి, జర దిగుండ్రన్నా అని చెప్పి గీ లెక్కన బతిమలాడిండ్రు బస్సుల ముంగట. చూసిరు కదా, మొత్తం మీద అయితే గట్లున్నది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఇక గింత అన్యాయం ఉంటదా అని చెప్పి చాలా మంది లీడర్లు గియ్యాల సుతా మద్దతు పలికిర్రు ఆర్టీసీ కార్మికులకు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ అయితే ఆర్టీసీ కార్మికులతో ధర్నాల పాలు పంచుకొని గీ లెక్క నడుచుకున్నాడు సర్కారును. నిన్న మంత్రి గారు చెప్తారు, ప్రతిపక్ష పార్టీలంట వీళ్ళ నాయకులకు ఫోన్ చేసి మీరు సమ్మె చేయండి అని చెప్పిందంట. మీకేమన్నా మీ ప్రభుత్వానికి సిగ్గుందా? మీకేమన్నా తెలివిందా? వాళ్ళు ఈరోజు ఎండలు పిల్లలందరినీ పెట్టుకొని రోడ్ల మీదకి వస్తుంది దేనికి? వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? మీ ప్రభుత్వానికి చేతనైతారా? మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నిన్న చెప్తారు 32 డిమాండ్లు ఉంటే 29 క్లియర్ చేసినామంట. నీకు తమ్ముంటే మీడియా పక్షాన ఆ 29 ఏవి క్లియర్ చేసినో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీ ఆర్టీసీ ఎండీ గారు వార్నింగ్ ఇస్తుండు, మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా, రాబోయేది మా ప్రభుత్వమే. ఇన్నరు కదా, గిట్లా కారు పార్టీ లీడరే కాదు, అటు పువ్వు పార్టీ లీడర్లు కూడా మస్తు మద్దతు తెలిపిండ్రు ఆర్టీసీ కార్మికులకు. ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము, వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి, వారికి సాంఘీభావం చెప్పాలి. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం వారి డిమాండ్స్ ఒప్పుకోవాలి, చర్చలు జరపాలి.
చూసిరు కదా, మొత్తం మీద అయితే అందరూ మద్దతు తెలుపబట్టే. ఒక దిక్కు ఆర్టీసీ కార్మికుల యుద్ధం గిట్ల నడుస్తే ఇంకో దిక్కు పబ్లిక్ చాలా పరిశాన్ అవుతున్నారు బస్సుల దిక్కెళ్ళి. అవు మళ్ళా గంటలు గంటలు ఎదురు చూసినా ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు వస్తలేదు. ఈ ఆటో ఎక్కుదామంటే డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ఇంకేమున్నది, చేసేదేం లేక గిట్ల బస్ స్టాండ్లలో కూర్చొని బాధపడుతున్నారు.